ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్స్గా మీరు చెప్పాల్సింది చెప్పారు, భర్తగా నేను చెప్పాల్సింది రోజు చెప్తూనే ఉన్నాను. అయినా సరే అవని ఎవరి మాట వినదు. ఎందుకంటే మాటకు కట్టుబడి ఉండే మనిషి కదా. మీ నుంచి దూరమై తను బ్రతకలేదండి. చివరి నిమిషంలో అయినా మీరే ఏదో ఒకటి చేయండి. అన్ని అవకాశాలను వదిలేసింది. ఏం చేయాలో నాకు అర్థం కాకుండా పోయింది. మీ భార్యని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. అవనికి అన్యాయం జరగకుండా చూడండి. అవని గొప్పింటికి కోడలవుతుందని జ్యోతిష్యుడు చెప్పినప్పుడు సంతోషించిన మొట్టమొదటిదాన్ని నేను. పెద్దింటి కోడలు కాబోతుంది. గౌరవం కలిగిన గొప్పింటి గడపలో అడుగు పెట్టబోతుంది. నిజంగానా? నా మాట సత్యం. లంకంత ఇంట్లోకి కోడలుగా ఎంటర్ అయితే సరిపోయిందా? జీవితంలో సంతోషం అనేది ఉండాలి కదా. నీ గురించి ఇంట్లో వెతికాను, కనిపించలేదు. అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను. ఈ రోజుకి నువ్వింకా నా భర్తగానే ఉన్నావు కాబట్టి నన్ను వెతుకుతూ వచ్చావు. పెళ్ళైన తర్వాత అలెక్యకి భర్తవవుతావు. అప్పుడు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తావా? వస్తానవని. రాముడు లంకలో ఉన్న సీతను చేరుకోవడానికి వెతుక్కుంటూ వచ్చినట్టు వస్తాను. నా ఊపిరే నువ్వైనప్పుడు నా ఊపిరిని వెతుకుతూ వస్తాను. నీతో మాట్లాడాలి, రా. ఎక్కడికి? చెప్తాను, రా. మన గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చావు బావా? ఇది మన గెస్ట్ హౌస్ అయ్యుండొచ్చు గాని మన పెళ్ళైన తర్వాత మనం కాపురం ఉన్న మొదటి ప్రదేశం ఇదే. ఇక్కడ మన బాధలున్నాయి, సంతోషాలున్నాయి, చాలా జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అవునా? అవును. కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చాను. ఏంటిది బావా? ఇలా బయట ఉండి చెప్పడంలో ఎటువంటి థ్రిల్ ఉండదు. నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ని లోపలికి తీసుకువెళ్ళి చూపిస్తేనే బాగుంటుంది. ఏమై ఉంటుందా అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మరి కొన్ని నిమిషాల్లో రివీల్ చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్. అంత అవసరమా? అవసరమే. ముందు కళ్ళు మూసుకో. Slowly open your eyes. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో. ఏంటి బావా, ఎందుకు ఇదంతా? ఏదైనా అకేషన్ ఉందా? ఉంది కాబట్టే ఇలా. ఏముంది? నీకేదైనా గుర్తొస్తుందా? నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసి రావడం లేదు బావా. చెన్నై పోలీస్ స్టేషన్లో నేను నీకు తాళి కట్టింది ఈరోజే. తున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. ఒక రకంగా ఇది మన పెళ్లి రోజు. నువ్వు నా జీవితంలోకి భారీగా అడుగుపెట్టిన రోజు.
చెన్నైలో మనం అనుకోకుండా ఎదురుపడిన క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేనావని. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా అది నేను గాని నువ్వు గాని ఊహించిన రోజు కాదు. నేనా మనం అక్కడ ఆలు మగలం అవుతామని కల్లో కూడా అనుకోని రోజు. నాలో ఊపిరి నీవేమో, మన జీవితాల్ని మార్చేసిన రోజు, లేదే. మనల్ని జీవిత భాగస్వాములను చేసిన రోజు ఈ రోజు. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఆ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో నిన్నే ఈ రోజు కూడా ప్రాణం నీతో అంతే ఆనందంగా ఉండాలని ప్లాన్ చేసి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంట్లో మనశ్శాంతి లేదు. ఈ రోజైనా ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ఈ రోజంతా ఇక్కడే గడిపి ఇంటికి రేపు వెళ్దాం. రేపా? ఇంట్లో అందరూ ఏమనుకుంటారు బావా? ఇంట్లో వాళ్ళ గురించి ఈరోజు మర్చిపో. ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేద్దాం. అలేఖ్యతో నా పెళ్లి విషయం ఏం జరుగుతుందో తెలీదు గాని తాళి తీయనని అందరి ముందు ఖచ్చితంగా చెప్పా. అందుకు నాకింకా ఆనందంగా ఉంది. తాళి కోసం పోరాడడం, తాళి కట్టిన వాడి కోసం పోరాడడం నీ వల్ల అయినట్టు మరొకరి వల్ల కాదు. నీలాంటి వారు అక్కడక్కడ ఉండబట్టే భార్యాభర్తల బంధాలు ఇంకా నిలబడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నా దేవతకు ఈరోజు పూలాభిషేకం చేయాలనుకుంటున్నాను. కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ. రెండు దిక్కులో కటాయే, లోకమంతా రంగులాయే, రేయి పగలు ఏకమాయే, ప్రాణమంతా పండగాయే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.